హాయ్ అండి. మేము అనకాపల్లి సుజాత మేడం కోలాటం గ్రూప్ వాళ్ళండి. నిన్న అనకాపల్లి కర్రవాళ్ళ వీధిలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెట్టారండి. అవే దుర్గాదేవి నవరాత్రులకి పెట్టినట్టు, వినాయకుడికి పెట్టినట్టు, కృష్ణుడికి పెట్టినట్టు, అలాగే ఈ ధనుర్మాసంలోను శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సహిత అరవేల మంగమ్మ పద్మావతి సహిత విగ్రహాలు లేయించి పెట్టారండి మన కర్రవాళ్ళ వీధి నూకాంబికా నగర్లోను. ఎందుకంటే ఈ ధనుర్మాసంలోనూ వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని పూజా కార్యక్రమాలు అవుతుంటాయండి. అలాగే నిత్యం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు బ్రాహ్మణ వేదమంత్రాలతో స్వామివారిని ఆలాపిస్తుంటారండి. అలాగే ఈ ధనుర్మాసంలోనూ మన అనకాపల్లి గవరపాలెం వాసులు గౌరీ పరమేశ్వరి అమృతవర్షిని గ్రూప్ని మా స్వామివారి దగ్గర కోలాటం వేయమని కోరారు. అలాగే సార్ మేము వేస్తాము, మేము ఎప్పుడు కూడా దైవ కార్యక్రమంలో ముందుంటాం, మేము ఉన్నామంటూ ముందుకు వస్తాం. అలాగే మా గ్రూప్ సభ్యులు కూడా ఇటువంటి దైవ కార్యక్రమాలు అంటే ముందుంటారండి. కంపల్సరీగా సరే సోమవారం వెంకటేశ్వర స్వామి దగ్గర చేద్దామండి అని చెప్పి చేసామండి. కార్యక్రమం 1 గంటన్నర సేపు చేసాం. చాలా చక్కగా వచ్చిందండి. చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా అనిపించింది. కోలాటం బాగా చేశారని చెప్పి మంచి పేరు వచ్చిందండి. ఇక్కడనే కాదు సార్, ప్రతి స్వామివారు అమ్మవారు దుర్గాదేవి నవరాత్రుల్లో కావచ్చు, అలాగే గణేష్ నవరాత్రులు కావచ్చు, కృష్ణాష్టమి వేడుకలు కావచ్చు, ఇటువంటి దైవ కార్యక్రమంలో మేమున్నామంటూ మా గ్రూపు అమృతవర్షిని గ్రూపు వాళ్ళు ముందుంటామండి. ఉండి స్వామివారి దగ్గర వెళ్ళి 1 గంట సేపు మా వంతు ఆ కార్యక్రమం చేసి అందరినీ ఆలాపించి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి వస్తుంటామండి. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో ఇంకా చెయ్యాలనుకుంటున్నాం, చేస్తాము కూడా. మీరు ఒకటి ముందుగా మీకు కోరింది ఏంటంటే, మీరు ఈ సుజాత మేడం కోలాటం గ్రూపులను చేరకపోతే సబ్స్క్రైబర్ చేసుకొని చేరండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఈ లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళు ప్రతి వాళ్ళకి ఇది చేరుతుంది. అందరికీ